గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దేశంలో ఐఐఎం అహ్మదాబాద్ టాప్. పోలింగ్ 82.37%. ఈ నెల 20 వరకు వర్షాలే. ఈ నెల 16 నుంచి బీసీజీ టీకా పంపిణీ. రాష్ట్ర వైద్య శాఖ వెల్లడి. రఫాలో ఇజ్రాయిల్ సైన్యం దాడి. భారత మాజీ సైనికాధికారి మృతి. గౌతమ్ నవలఖాకు సుప్రీం బెయిల్. విమానం దొంగ రాజేష్ కపూర్. ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు పెరిగిన మృతులు. వెంటాడుతున్న మధుమేహం. పార్కుకు సందర్శకుల తాకిడి. మానసికోల్లాసం కోసం వస్తున్న నగరవాసులు. అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్న తెలుగు యువకుడు రక్షిత్ వెల్లడి. శ్వేత సౌధంలో సారే జహాసే అచ్చా. లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేశారా? పాఠశాలలకు ఫ్యూచర్ స్కిల్ నిపుణులు. న్యాయవాద వృత్తి విశిష్టమైనది. సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు. ఢిల్లీ 19 పరుగుల తేడాతో లక్నోపై విజయం. భోజనానికి గంట ముందు తర్వాత టీ కాఫీలు వద్దు. ఈరోజు వార్తలను చూద్దాం. దేశంలో ఐఐఎం అహ్మదాబాద్ టాప్. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 65 భారతీయ వర్సిటీలు, ఐఐటి, ఐఐఎంలు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలో మొత్తం 2000 విశ్వవిద్యాలయాలకు CWUR 2024 ఎడిషన్లో ర్యాంకులు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే భారత్కు చెందిన 32 ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులు మెరుగవగా మరో 33 సంస్థల ర్యాంకులు స్వల్పంగా క్షీణించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ దేశంలోనే అగ్రశ్రేణి విద్యా సంస్థగా నిలిచింది. అంతర్జాతీయంగా గతేడాది 419 ర్యాంకు నుంచి ప్రస్తుతం 410కి చేరుకోవడం విశేషం. పోలింగ్ 82.37%. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్తో కలిపి 82.37% మేర పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక అంచనా. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 72.63%, 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోస్టల్ బ్యాలెట్ కలిపి పోలింగ్ నమోదైంది. ఆ లెక్కను చూస్తే ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి 2009తో పోలిస్తే 9.74%, 2014తో పోలిస్తే 3.47%, 2019తో పోలిస్తే 2.51% మేర అధికంగా ఓటింగ్ జరిగింది. ఈ నెల 20 వరకు వర్షాలే. రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు వడగాల్పులకు విరామం లభించనుంది. ఇప్పటికే 5-6 రోజుల నుంచి ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించడం లేదు. ఫలితంగా వడగాల్పులు వీయడం లేదు. ప్రస్తుతం ఈ నెల 20వ తేదీ వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 16 నుంచి బీసీజీ టీకా పంపిణీ. రాష్ట్ర వైద్య శాఖ వెల్లడి. రాష్ట్రంలో 2025 నాటికి టీబీ కేసుల నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల 16వ తేదీ నుంచి బ్యాసిల్లస్ కాల్మెట్ గెర్విన్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నట్లు వైద్య శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖ, విజయనగరం, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, వైఎస్ఆర్,
అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో టీకా పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారిలో టీబీ రోగుల కుటుంబ సభ్యులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, ధూమపానం చేసేవారికి, 60 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేస్తామన్నారు. 3 నెలల వ్యవధిలో పంపిణీ పూర్తి చేస్తామని వివరించారు. రఫాలో ఇజ్రాయిల్ సైన్యం దాడి, భారత మాజీ సైనికాధికారి మృతి. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో భారతీయ మాజీ సైనికాధికారి కల్నల్ వైభవ్ అనిల్ కాలే బలయ్యారు. గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయిల్ సైన్యం దాడిలో అతడు ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన అనిల్ కాలే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇజ్రాయిల్ విచారం వ్యక్తం చేసింది. తమ సైన్యం చేసిన దాడిపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. అనిల్ కాలే ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో BA చదివాడు. బిహేవియరల్ సైన్స్, లాలో డిగ్రీలు సాధించాడు. IIM ఇండోర్లో ఉన్నత విద్య అభ్యసించాడు. 2004 ఏప్రిల్లో భారత సైన్యంలో చేరారు. 2009, 2010లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కంటింజెంట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా సేవలందించారు. సైనికుడిగా జమ్మూ కాశ్మీర్లో పనిచేశారు. 2022లో భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు. 2 నెలల క్రితమే ఐక్యరాజ్యసమితి డిపార్ట్మెంట్ ఆఫ్ సేఫ్టీ సెక్యూరిటీ కోఆర్డినేషన్ ఆఫీసర్గా చేరారు. అనిల్ కాలే సోమవారం ఉదయం ఐక్యరాజ్యసమితి వాహనంలో మరో DSS అధికారితో కలిసి రఫాలోని యూరోపియన్ హాస్పిటల్కు బయలుదేరగా ఇజ్రాయిల్ సైన్యం హఠాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో అనిల్ కాలే మృతి చెందగా మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. గౌతమ్ నవలఖాకు సుప్రీం బెయిల్. హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖాకు ఎల్గర్ పరిషత్ మావోయిస్టులతో సంబంధాల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కోర్టు విచారణ పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటూ జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ SVN భాటిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. గౌతమ్ నవలఖాకు కింద కోర్టు మంజూరు చేసిన బెయిల్పై బాంబే హైకోర్టు విధించిన స్టేను పొడిగించేందుకు నిరాకరించింది. గృహ నిర్బంధంలో ఉన్న సమయానికి గాను పోలీస్ భద్రతా నిమిత్తం 20 లక్షల రూపాయలు చెల్లించాలని నవలఖాకు సూచించింది. హైకోర్టు స్టేను పొడిగించడానికి మాకు కారణాలేమీ కనబడటం లేదు. నవలఖా 4 ఏళ్లకు పైగా నిర్బంధంలో ఉన్నారు. ఇంకా అభియోగాలే నమోదు చేయలేదు. కోర్టు విచారణ పూర్తయ్యేసరికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. విమానం దొంగ రాజేష్ కపూర్. రాజేష్ కపూర్ వయసు 40 ఏళ్లు. ఉండేది ఢిల్లీలో. ఇతడొక వింత దొంగ. విమానాల్లో ప్రయాణిస్తూ బంగారు నగలు చోరీ చేయడం ఇతడికి ఇష్టం. బంగారం అమ్మేయగా వచ్చిన డబ్బులను ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగుల్లో పెట్టడం మరో హాబీ. తప్పుడు ధ్రువపత్రాలతో విమానం టికెట్లు కొంటాడు. ఆ టైంలో మనసుకు తోచిన ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాడు. ఇదంతా ఆధారాలు దొరకకుండా చేయడానికే అన్నమాట. విమానం ఎక్కాక వృద్ధులు, మహిళలనే తన టార్గెట్గా ఎంచుకుంటాడు. ఎయిర్ హోస్టెస్లను రిక్వెస్ట్ చేసి తన టార్గెట్ పక్క సీట్లో కూర్చుంటాడు. అదును చూసి వారి బ్యాగులు, పర్సుల్లోని నగలు కాజేస్తాడు. ఏమీ తెలియనట్లుగా ఎయిర్పోర్ట్లో దిగిపోతాడు. 110 రోజుల్లో ఏకంగా 200 విమాన ప్రయాణాలు చేశాడు. లక్షల రూపాయల విలువైన బంగారం మూటగట్టుకున్నాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. అమృత్సర్ నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణిస్తుండగా 20 లక్షల రూపాయల విలువైన బంగారం పోయిందని ఈ ఏడాది ఫిబ్రవరి 2న అమెరికా పౌరుడొకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తుండగా 7 లక్షల రూపాయల విలువైన నగలు చోరీకి గురయ్యాయని ఓ మహిళ ఏప్రిల్ 11న ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరుడి కోసం వేట మొదలుపెట్టారు. రాజేష్ కపూర్ ఇచ్చిన ఆధారాలు నకిలీవి కావడంతో
అతడిని పట్టుకోవడం తొలుత కష్టంగా మారింది. 100 సీసీ కెమెరాల దృశ్యాలను జల్లెడపట్టి రాజేష్ను అరెస్ట్ చేశారు. రాజేష్కు ఢిల్లీలో సొంత గెస్ట్ హౌస్ ఉంది, మొబైల్ రిపేర్ షాపు ఉంది. గతంలో రైళ్లలో దొంగతనాలు చేసేవాడు. ఒకసారి దొరికిపోయి కొన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత విమానాల్లో చోరీకి శ్రీకారం చుట్టాడు. ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు పెరిగిన మృతులు. ముంబైలో సోమవారం సాయంత్రం అకాల వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా భారీ హోర్డింగ్ కూలిన ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 21 గంటల తర్వాత కూడా సహాయ చర్యలు కొలిక్కి రాలేదు. ఘట్కోపర్ ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన 120 చదరపు అడుగుల భారీ హోర్డింగ్ కుప్పకూలడం తెలిసిందే. ఈ ఘటనలో మంగళవారం సాయంత్రం వరకు హోర్డింగ్ కింద చిక్కుకున్న 89 మంది క్షతగాత్రులను బయటకు తీయగలిగారు. ముంబై, థానెల్లోని వేర్వేరు ఆసుపత్రుల్లో వీరిని చేర్పించారు. చికిత్స అనంతరం 32 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఘటనా స్థలిలో సోమవారం సాయంత్రం నుంచి 100 మందితో కూడిన 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మరో 125 మంది బీఎంసీ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. 2 500 టన్నుల సామర్థ్యమున్న క్రేన్లు, 2 హైడ్రా క్రేన్లు, 2 ప్రొక్రేనీలతో భారీ హోర్డింగ్ గడ్డర్లను పక్కకు తొలగించి కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 3 గడ్డర్లను తీయగలిగామని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ నిఖిల్ ముధోల్కర్ చెప్పారు. మరో 2 గడ్డర్లను కూడా తీయగలిగితే అడుగున ఎందరు చిక్కుకున్నది తెలుస్తుందని చెప్పారు. వెంటాడుతున్న మధుమేహం సైలెంట్ కిల్లర్గా మారింది. శరీరంలో షుగర్ లెవెల్స్ అసాధారణంగా పెరుగుతున్నా బాధితులు గుర్తించలేకపోతున్నారు. ఏదో ఒక దుష్ఫలితంతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే కానీ వారికి షుగర్ ఉందని తెలియడం లేదు. ఇలా ఎంతోమంది అవయవాలు దెబ్బతిని ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధుమేహం బారిన పడిన వారు ఆ వ్యాధి తమకు ఉన్నట్లు తెలియకుండానే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, కంటిచూపు మందగించడం, కోమాలోకి వెళ్లడం వంటి సమస్యలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా అవయవాలపై మధుమేహం తీవ్ర ప్రభావం చూపుతోంది. మధుమేహం ఉన్నవారిలో 50% మందికి తమకు ఉన్నట్లే తెలియదు. మధుమేహం ఉన్నట్లు తెలిసిన వారిలో సైతం సగం మంది మాత్రమే మందులు వాడుతుండగా వారిలో సగం మందికే అదుపులో ఉంటున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. పార్కుకు సందర్శకుల తాకిడి. మానసికోల్లాసం కోసం వస్తున్న నగరవాసులు. ఎన్నికల వేడి చల్లారింది. పోలింగ్ ముగిసింది. కౌంటింగ్కు మరో 20 రోజుల సమయం ఉంది. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు కూడా ఇచ్చారు. దీంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నేటి యువత ఒత్తిడి జీవనం నుంచి బయటపడేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు, వీకెండ్స్లో దూర ప్రాంతాల్లోనే ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రదేశాల్లో గడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా నగరంలోనే నందనవనం లాంటి పార్కు అందుబాటులోకి వచ్చింది. కృష్ణానదీ తీరాన ఏర్పాటు చేసిన కృష్ణమ్మ జలవిహారం పార్కు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల కోసం ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు నగరంలో రాజీవ్ గాంధీ పార్కు, అంబేద్కర్ పార్కు, పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన, అభివృద్ధి చేసిన పార్కులు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్న తెలుగు యువకుడు రక్షిత్ వెల్లడి. అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై
ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ అంగీకరించాడు. అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందిన తెలుగు కుటుంబానికి చెందిన రక్షిత్ గతేడాది మే 22న అద్దె ట్రక్కుతో శ్వేతసౌధం బారికేడ్లను ఢీకొట్టి లోపలికి చొరబడ్డానికి యత్నించాడు. తన లక్ష్య సాధనకు అవసరమైతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను, ఇతర ఉన్నతాధికారులను చంపాలనుకున్నట్లు తాజాగా అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. ఆగస్టు 23న అతనికి శిక్ష విధించబోతున్నట్లు జిల్లా జడ్జి డాబ్నీ ఫ్రెడరిక్ సోమవారం ప్రకటించారు. శ్వేతసౌధంలో సారే జహాసే అచ్చా. భారత్కు చెందిన సారే జహాసే అచ్చా గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు, అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతో పాటు పానీపూరికి చోటు దక్కింది. ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్, పసిఫిక్ ఐలాండర్లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అగ్రరాజ్యానికి ఏఏఎన్హెచ్పిఐ ప్రతినిధులు చేస్తున్న సహకారానికి గుర్తుగా శ్వేతసౌధంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్వేతసౌధం మెరైన్ బ్యాండ్ సారే జహాసే అచ్చా గీతంతో ఆకట్టుకుంది. లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేశారా? ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఆయా ఉత్పత్తులను వ్యాపారులు నిల్వ చేసుకోవడాన్ని, వినియోగదారులకు సరఫరా చేయడాన్ని ఆపివేశారా అని ఆరా తీసింది. ఆయా విషయాలను నిర్ధారించుకుని అఫిడవిట్ ద్వారా తమకు అందజేయాలని పతంజలి సంస్థ తరపు న్యాయవాదిని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ఆదేశించింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ప్రకటనల కేసులో యోగా గురు రాందేవ్, ఆ సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణ కోర్టు ధిక్కరణపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినట్లు పతంజలి తరపు న్యాయవాది బల్బీర్ సింగ్ తెలిపారు. అయితే విక్రయాలను నిలిపివేసిన విషయాన్ని మరోసారి నిర్ధారించుకుని ఖచ్చితమైన సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాలలకు ఫ్యూచర్ స్కిల్ నిపుణులు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఐటీ స్కిల్ కోర్సులపై విద్యార్థులకు 2024-2025 విద్యా సంవత్సరంలో శిక్షణ ఇచ్చేందుకు ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్ నెల నుంచి మొత్తం 7,071 ఉన్నత పాఠశాలల్లో సేవలు అందించేందుకు 2,379 మందిని నియమిస్తారు. 3 పాఠశాలలకు ఒకరు చొప్పున ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్గా నియమిస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల నుంచి టాప్ 3 విద్యార్థులను ఎంపిక చేసి వారి వివరాలను ఈ నెల 22వ తేదీలోపు పంపించాలని డీఈఓలను ఆదేశించామని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తి విశిష్టమైనది. ధర్మాసనం కీలక తీర్పు. న్యాయవాద వృత్తి చాలా విశిష్టమైందని, ఇది ఇతర సంప్రదాయ వృత్తుల్లాంటిది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాద వృత్తి సేవాభావంతో కూడుకున్నదని, పవిత్రమైందని, ఇందులో వ్యాపార వాణిజ్యానికి తావులేదని వెల్లడించింది. న్యాయవాదుల పని విధానం ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంది. వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి న్యాయవాదులను చేర్చలేమంటూ కీలక తీర్పు వెలువరించింది. సేవాలోపం కింద వినియోగదారుల కోర్టుల్లో వారిపై దావా వేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. లాయర్లు అందించే సేవలు వ్యక్తిగత సేవల కిందికి వస్తాయని పేర్కొంది. లాయర్ల సేవలు పొందడం ఒక కాంట్రాక్ట్ లాంటిదేనని ఉద్ఘాటించింది. సర్వీస్ నిర్వచనం నుంచి న్యాయవాదులకు మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. ఢిల్లీ 19 పరుగుల తేడాతో లక్నోపై విజయం. సొంత గడ్డపై సత్తా చాటిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ లీగ్ దశను
విజయంతో ముగించింది. ఈ గెలుపుతో సాంకేతికంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నా ఆ జట్టు ముందంజ వేయడం చాలా రకాలైన ఇతర సమీకరణాలపై ఆధారపడి ఉంది. మరోవైపు గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో మెరుగైన స్థితికి చేరే అవకాశం ఉన్నా కూడా లక్నో సూపర్ జెయింట్స్ దానిని చేజార్చుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 19 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ 33 బంతుల్లో 58, ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 57 నాటౌట్ అర్ధ సెంచరీలు చేయగా షై హోప్ 27 బంతుల్లో 38, రిషబ్ పంత్ 23 బంతుల్లో 33 రాణించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసి ఓడిపోయింది. నికోలస్ పూరన్ 27 బంతుల్లో 61, అర్షద్ ఖాన్ 33 బంతుల్లో 58 నాటౌట్ దూకుడుగా ఆడగా మిగతా వారంతా పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ లక్నో మ్యాచ్ ఫలితంతో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు బెర్త్ను ఖరారు చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. భోజనానికి గంట ముందు తర్వాత టీ కాఫీలు వద్దు. భోజనానికి గంట ముందు తర్వాత టీ కాఫీలు తాగొద్దని ప్రజలను భారత వైద్య పరిశోధనా మండలి హెచ్చరించింది. టీ కాఫీల్లో ఉండే టానిన్లు ఆహారంలోని ఇనుమును శరీరం సంగ్రహించకుండా అడ్డుపడతాయని తెలిపింది. ఆరోగ్యవంతమైన జీవనం కోసం భారతీయులు పాటించాల్సిన ఆహార నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అంటూ 17 రకాల సలహాలు, సూచనలను ఇటీవలే ఐసీఎంఆర్ విడుదల చేసింది. ఐసీఎంఆర్లోని పరిశోధనా విభాగమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈ నియమావళి రూపకల్పనలో పాలుపంచుకుంది. భోజనం చేయగానే అందులోని ఐరన్ ధాతువును శరీరం శోషించుకునే పని మొదలుపెడుతుంది. ఇనుమును సంగ్రహించి రక్తంలో కలిపేస్తుంది. మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్ను రక్తం శరీరమంతటికి సరఫరా చేయాలంటే ఇనుము అవసరం. ఇనుము సమపాళ్లలో లేకపోతే ఆక్సిజన్ సరిగా అందక శరీర కణాల సామర్థ్యం తగ్గిపోతుంది. ఇదంతా సక్రమంగా జరగాలంటే ఇనుము శోషణ సాఫీగా జరగాలి. కానీ కాఫీ, టీలు తాగితే వాటిలోని టానిన్ అనే రసాయనం ఈ శోషణ ప్రక్రియకు పెద్ద అవరోధంగా తయారవుతుంది. టానిన్ ఇనుముకు అతుక్కుపోయి రక్తంలో ఇనుమును సులభంగా కలిసిపోనివ్వదు. దాంతో రక్తంలో ఐరన్ లోపిస్తుంది. ఐరన్ లోపం చివరకు రక్తహీనతకు దారితీస్తుందని ఐసీఎంఆర్ వివరించింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడి. ఏపీ గురుకుల విశ్వవిద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. టాప్స్లో అనాహత్, అభయ్ సింగ్లకు చోటు. భారత స్క్వాష్ యువ క్రీడాకారులు అనాహత్ సింగ్, అభయ్ సింగ్, వెలవన్ సెంథిల్ కుమార్లకు కేంద్ర క్రీడా శాఖ చేయూత ఇవ్వనుంది. ఈ ముగ్గురికి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ డెవలప్మెంట్ గ్రూప్లో చోటు కల్పించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో బోపన్న, ఎబ్డెన్ జోడీ పరాజయం. ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న, మ్యాథ్యూ ఎబ్డెన్ జోడీ పోరాటం ముగిసింది. మంగళవారం రోమ్లో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ బోపన్న, ఎబ్డెన్ ద్వయం 2-6, 4-6తో జంట చేతిలో ఓడిపోయింది. మనికా ర్యాంక్ 24. ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్లో టాప్ 25లో నిలిచిన భారతీయ క్రీడాకారిణిగా ఘనత. 9వ టీ20 ప్రపంచ కప్ బరిలో షకీబ్. బంగ్లాదేశ్ జట్టు స్టార్ ఆల్రౌండర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వరుసగా 9వ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో ఆడనున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో
రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.